ఫ్రెండ్స్, ఈ సాయంకాలం మనందరం ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే మన ట్రైన్ మేట్ బొల్లిముంత కృష్ణార్జున గారి రిటైర్మెంట్ ఆగస్ట్ 31 జరిగింది. ఆయన రిటైర్ అవ్వటం వలన 31 మనం ఎవరం వెళ్ళలేకపోవటం, ఆ రోజునే మనకి తుఫాను వరదలు చాలా బీభత్సం జరిగింది. ప్రకృతి కూడా ఆయనకి సహకరించాల, ఆయనకి వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి కూడా. కానీ గవర్నమెంట్ మాత్రం తప్పనిసరిగా 62 ఏళ్ళు కాబట్టి పంపించేసింది ఆయన్ని. మన ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున ఇక్కడ ఒక చిరు సత్కారం చేసుకుందామని చెప్పి మన అతిథి గృహం ఉంది కదా నాగేశ్వరరావు గారిది, దాంట్లో మనం పెట్టుకున్నాము. అందువల్ల ఇప్పుడు మన సమావేశానికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయిన బొల్లిముంత కృష్ణార్జునరావు గారి దంపతులు ఇద్దరిని వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఇదేం పెద్ద ఎత్తున వక్తలు అందరూ ప్రసంగం చేయటాలు, టైం వేస్ట్ చేయటాలు ఏమి ఉండవు ఇక్కడ. ఎందుకంటే అందరూ హ్యాపీగా కూర్చుని కాసేపు ఆ ట్రైన్ టైం వరకు మాత్రం ఉండగలగాలి. అందరూ రావాలి, అందరూ తలా ఒక మాట మాట్లాడాలి. నా వంతు బాధ్యతగా ముందు ఈ కాకర పువ్వు తెలియజేయడానికి నేను వచ్చాను. ఇక్కడి నుంచి సిమటపాకాయలాగా ఒకళ్ళే వరుసనే అందుకుని వెళ్ళిపోవాలి. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా సన్మాన గ్రహీత గారైన బొల్లిముంత కృష్ణార్జునరావు గారు ఆయన స్పందన తెలియజేస్తారు. గౌరవనీయులు పెద్దలు నాగేశ్వరరావు గారికి, నాగేశ్వరరావు గారి గ్రూప్ సభ్యులందరికీ, మా మిత్రులు, శ్రేయోభిలాషులు, సహచర ప్రయాణికులు, అంతేనా సార్, అందరికీ నా నమస్కారాలు. అంటే 94లో ఒంగోలులో జాయిన్ అయ్యానండి. 94లో ఒంగోలులో జాయిన్ అయినప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల్లో 28 నుంచి 29 ఏళ్ళు ట్రైన్ సర్వీస్ చేసి ఉంటా. వంశీ గారి ఫాదర్ ఒంగోలులో టంగుటూరులో టొబాకోలో పనిచేసేవాళ్ళు. అప్పుడు వంశీ గారి ఫాదర్ పరిచయం. ఆయన చిన్న యాక్సిడెంట్ లేదు, స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోయినట్టున్నారు, అంతేనా వంశీ? ఆ తర్వాత వంశీ గారికి టొబాకో బోర్డులో ఇచ్చారు. ఆ తర్వాత ఏదో మాట సందర్భంలో మీరు ఎక్కడ ఏంటంటే ఆయన చెప్పినప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ అబ్బాయేను అని. అడిగితే అవును వాళ్ళ అబ్బాయినే అన్నారు. అలా మొదలైన ప్రయాణం గుంటూరు 94లో గుంటూరు వచ్చా, 99లో గుంటూరు వచ్చా. 94 ఒంగోలులో జాయిన్ అయ్యి 99 గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఇక అప్పుడు తెనాల్లో ఫ్యామిలీ పెట్టి పేరెంట్స్ కోసమని కానీ ఇంటి అవసర పిల్లలు చూడడం కానీ ఇవన్నీ తెనాలైతే బాగుంటుందని తెనాల్లో ఫ్యామిలీ పెట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి మన ట్రైన్ ప్రయాణం బిగిన్ అయింది. ఈ 99 నుంచి 24 దాకా దాదాపు ఈ 25 ఏళ్ళు ట్రైన్ ప్రయాణంలో నా గురించి మీకు నేను సపరేట్గా చెప్పేదేం లేదు. మిత్రులందరికీ తెలిసిన వాళ్ళే ఏంటి, మా కుటుంబం గురించి కానీ డీటెయిల్గా అందరికీ తెలుసు. ఇలాగే మీ ఆదరాభిమానాలు, ఇలాగే మన స్నేహం కొనసాగాలని, జీవితకాలం అందరం ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని, ఈ గట్టిగా ఈ ఫంక్షన్ ఇక్కడే పెట్టాలని నాగేశ్వరరావు ఒకసారి 8వ తారీఖు ఇప్పుడు చేశారు, వర్షం వచ్చింది, పోస్ట్ పోన్ చేసాం. దీన్ని జీవితకాలం గుర్తుండాలని రికార్డింగ్ చేసుకుందాం నాగేశ్వరరావు అంటే అలాగేనన్నారు. అందుకని దీన్ని మొత్తాన్ని రికార్డింగ్ చేసి ఇక్కడ నుంచి మన ఫంక్షన్ ఇంతకుముందు చేసిన ఏంటంటే కాలగమనాలు మర్చిపోతున్నాం, ఎప్పుడు చేసాము, ఎక్కడ చేసాము, ఎలా చేసామనేది. ఇది అలా మర్చిపోకుండా యూట్యూబ్కి అప్పచెప్పడం జరిగింది. ఈ ఫంక్షన్కి ఇది మీరు ఎప్పుడు చూడాలన్నా ఎక్కడ చూడాలన్నా యూట్యూబ్లో మన లింక్లో ఒక లింక్ ఇస్తాడు ఆయన. ఆ లింక్లో అందరికీ కనిపించుద్ది, వినిపించుద్ది, నా పేరు కొడితే వచ్చుద్దంట. అలాగే అలా మన దీన్ని గుర్తుపెట్టుకుందామనే ఉద్దేశంతో ఏర్పాట్లన్నీ చేసాం. ఏంటి ఈ సందర్భంలో నా వలన కానీ ఏదన్నా మిత్రులు బాధపడినా, ఏదన్నా సరదాగా అన్న మాటలకి బాధపడినా, లేకపోతే ఏదన్నా ఇది చేసినా అటన్నిటిని గుర్తుపెట్టుకోకుండా నా మంచి మాత్రమే గుర్తుపెట్టుకుని ఆనందంగా గడపాలని. ఏం చేయాలి? ఇంకేమున్నాయి సార్, ఇంక ముగిద్దాం అనుకుంటుంటే. ఆ గురించి చెప్పేది ఏముందండి, మా శ్రీమతి ఆమె లేనిది నేను లేను కదా. రోజు పొద్దున్నే ట్రైన్ ఎక్కాలంటే ఆమె క్యారేజ్ ఇవ్వాలి కదా.
వెయిట్ చేసి చేసుకున్నారు. తెలిసింది కదా, ఇంకేముందా చెప్పు. మీ బావ మా బావకు నేను చిన్నప్పటి నుండి తెలుసు కదా. మాట్లాడేసింది, ఇంకేంటి మాట్లాడేది? అది కాదు మాట్లాడేసింది, ఇంకేంటి? శేఖర్ ఇవన్నీ కట్ చేయి, సెన్సార్ పెట్టు. ఇలాగే మన అందరం హ్యాపీగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా మనసారా వేడుకుంటూ పేరు పేరున మొదలుపెట్టిన పేర్లు చెప్పనా? ఇక్కడి నుంచి మొదలుపెట్టి గారు, మంచి ఇది మన సాంబశివరావు గారు, అంటే ఇన్సూరెన్స్ ఆఫీసర్ గారు మనం ఏ పని చెప్పినా ఈ పని ఆ పని కాకుండా ఓకే ఓకే అలా చేసి పెట్టే మనస్తత్వం కలిగిన వాడు. నా కారు బండి ఎప్పుడు అయిపోతుందో ఆయన ఇప్పుడు డబ్బులు పే చేసి ఇన్సూరెన్స్ చేయించి డబ్బులు ఎప్పుడు ఆయన గుర్తొచ్చినప్పుడు తీసుకునేవాడు. ముందు ఇన్సూరెన్స్ చేయించేవాడు. తర్వాత రామలింగయ్య గారు పెద్దలు మన అన్ని సహాయాలు సంప్రదింపులన్నీ చేస్తుంటారు. ఏంటి మళ్ళీ చేయొత్తే కార్యక్రమం ఎందుకు? మన వెంకటేశ్వరరావు గారు ఐటీ కాలేజీ ప్రిన్సిపల్ గారు, ఏంటి నాగురయ్య గారు మనకు ఐటీ కాలేజీ ఇన్స్ట్రక్టర్, ఎప్పటి నుంచో అలా కలిసి తిరుగుతూ ఉన్నాం. మీకు మా ఆవిడాల బావగారు రఘునాథ్ గారు. ఇక రఘునాథ్ గారు అంటే రఘునాథ్ గారి గురించి చెప్తానంటే వైద్యులు, రఘునాథ్ గారు వైద్యులు, హోమియో వైద్యం అవుతుంది కదా. హోమియో వైద్యం మనకు ఎప్పుడు 2 సార్లు ట్రీట్మెంట్కి కూడా వెళ్ళాం. ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తారు. టీ ఇచ్చి కాఫీ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి బిల్లు పంపరు అసలు. అదే ఇది ఎవరిని వచ్చినా ఆహ్వానం, ఉచిత వైద్య ఈ అన్నమాట. ఇంట్లోనే శిబిరం కూడా కాదు, ఇంట్లోనే 24 గంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటారు. అంకమరావు గారు మంచి మిత్రులు, సదాశివరావు గారు శ్రేయోభిలాషి, అన్నీ ఈ చెప్తుంటారు అవి చెప్తుంటారు, మన వాస్తులు చెప్తుంటారు. మొన్న ఈ మధ్య వచ్చి గోడ పక్కన మట్టి కొంచెం హైట్ ఎక్కువ ఉంది, ఒక అంగుళం కట్ చేయమని చెప్పి వచ్చాడు. కట్ వెంటనే మళ్ళీ ఒకటేంటంటే సదాశివరావు గారు జేబులో నిమ్మకాయ పెట్టుకుని చేత్తో చెబుతారు. ఈ చెయ్యి నిమ్మకాయ మీద ఉంటుంది, నోటితో విషయం చెబుతారు, మనం వెంటనే చేయాల్సింది. సునీత గారు మనకి మెడికల్గా మనకు కావాల్సినటువంటి సకల ఈ సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఆవిడ్ని దీంట్లో దీంట్లో వాడుకోవడం జరిగింది. తర్వాత సుందర మాస్టారు, ఇంకా అసలు మాస్టార్ గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. మాస్టారు ఎంత ఇదిగా ఉంటారంటే సలహాలు సంప్రదింపులు. కానీ ఆయనకి ఇష్టం లేకపోతే నిర్మాణే కుదరదు అంటాడు. కానీ మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. మన జ్ఞానేశ్వర గారి అబ్బాయి, ఇక జ్ఞానేశ్వర గారి అబ్బాయి గురించి మనం చెప్పలేం. కానీ ఈ జ్ఞానేశ్వర గారి గురించి మనకి ఏ హోటల్లో ఏ ఫుడ్ బాగుంటుందో, ఏ క్యాటరింగ్ గాడు ఎలా చేస్తాడు, ఏంటి ఏ వస్తువు ఎక్కడ తక్కువ దొరుకుతుంది, ఏది క్వాలిటీ ఇవన్నీ చెప్తారు. మిత్రులు రమేష్ గారు అయితే మనకు అన్ని రకాలుగా హెల్పింగ్ ఉంటారు. ఈ మురళి అంటే చిన్నపిల్లాడైనా కానీ తాటికల్లి దగ్గర నుంచి ఈతకాల దగ్గర అన్నీ సప్లై చేస్తానంటాడు. కానీ ఏమి కూడా మనకి అనిత గారు సునీత గారి సిస్టర్గా పరిచయం. తర్వాత చాలా తక్కువ మాట్లాడతారు, ఇన్వాల్వ్ అవ్వరు కబుక్కుని. లేదు అసలు మాట్లాడలేదు కదండి. అది ఆయన ఒక్కరినే అంటది గుంటడానికి, ఇంకెవరిని పలకరించిన ఇదిగా ఏంటి అనేది లేదు కదా. సుబ్బారావు గారు లేబర్ ఆఫీస్లో పనిచేసినప్పుడు సుబ్బారావు గారు చేసింది ఏంటంటే మనకి వ్యవసాయం సర్టిఫికేట్ ఇచ్చాడు. బెస్ట్ ప్రైస్ మెంబర్షిప్ ఇవ్వడానికి కోసమని ఆయన ఒక ఇది ఇచ్చారు మాకు. ఇక నాగేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దీని వెనక ముందు
అసలు తర్జన భర్జనలు కాదు, ఫోన్లు మీకు కాదు. ఇవాళ ఉదయం నుంచి అసలు రోడ్డు మీద ఆ రమేష్ గారు ఫోన్ ఎత్తలేదంట. అసలు రమేష్ గారు టెన్షను, ఎంత టెన్షన్ అంటే ఇంత టెన్షన్ అది కాదు. ఎంత టెన్షన్ పడి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి నాగేశ్వరరావు గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందించున్నారు. ప్రతి కార్యక్రమం, ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం, ఎప్పుడు కార్యక్రమం పెట్టాలని మనం అడగడమే తరువాయి. ఇక ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ, ఎవ్రీథింగ్. వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు విఎన్ఆర్ అంటే అది చిన్ని చిన్ని మా వదిన గారి అల్లుడు. మా చిన్నినే, మా అమ్మాయిని తీసుకురాకుండా వచ్చాడు అంతే. అదేలే, బాగోలేదు. అలా ఈ విధంగా మన ప్రయాణం ఇలాగే సాగాలని, నెక్స్ట్ రిటైర్మెంట్ వాళ్ళు ఎవరవుతారో వాళ్ళు కూడా ఇలాగే ఫంక్షన్ ఇక్కడే పెట్టాలని. ఎప్పుడండి? దుర్గాప్రసాద్ గారంట. అంకమరావు గారిదా? అంకమరావు గారి 4 years ఉంది సార్. ఓకే, అయితే దరిదాపులు ఏమి లేవు కాబట్టి బర్త్డే పార్టీలు, మ్యారేజ్ పార్టీలు, వేరే పార్టీలు, అన్ని పార్టీలు అంతా సరదాగా ఇక్కడే జరుపుకోవాలి. అందరం కలిసి జరుపుకునేవి, అందరు కలిసి జరుపుకునే ప్రతి ఫంక్షను బర్త్డేలు జరపండి మేషారు. నాగేశ్వరరావు గారు ఆనందంగా ఉంటారు. మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ముందు కొనసాగాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. నేనేమో మైక్ నాకు అది సుందరం గారికి అప్పచెప్పాలి. సుందరం గారు అదే అంతే మరి. మాస్టర్ అంటే మాస్టర్. చాలా సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన వ్యక్తిలాగా చాలాసేపు మాట్లాడాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు లైబ్రేరియన్ కామ్గా కూర్చోవటమే అలవాటైపోయింది. ఎంత ట్రైన్ మన అదృష్టం బాగుండి కరోనా వచ్చింది కదా మనకి, అదో చుట్టంలాగా వచ్చి 4 ఏళ్ల పాటు అందరినీ దూరం చేసింది. దాంతోనే అందరం ఎక్కడ వాళ్ళం అక్కడ సెటిల్ అయిపోయాం మెల్లిగా. అందువల్ల ట్రైన్ బేస్ మొత్తం అట్లా స్ప్లిట్ అయిపోయింది. రామలింగయ్య గారు ఆ టైంలో రిటైర్ అవ్వటం వల్ల మనం ఆయనకి ఫంక్షన్ చేసుకోలేకపోయాం. కాబట్టి మనం త్వరలోనే ఇప్పుడు లేటెస్ట్ రిటైర్మెంట్ అన్నారే, ఓల్డెస్ట్ అయినా కూడా లేటెస్ట్గా చేసుకుందాం మనం ఆ రిటైర్మెంట్ ఫంక్షన్. అది మనం చేద్దాం. ఎన్నేళ్ళైనా సార్, కరోనా టైంలో మనం లేము కదా, మరి ఇప్పుడు బాగుండదు. అప్పుడు మళ్ళీ దానికి ఇలాగే చేసుకోవాలి. అన్నీ మామూలే, అవన్నీ అన్నీ మామూలుగా జరుగుతాయి. ఇప్పుడు తన శ్రీవారికి జరిగిన సన్మానం గురించి కానీ, ఆయనలో ఉన్న లోటుపాట్లు అంటే ఇంకేం చెప్పలేదు. ఇంకా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత లోటుపాట్లు చెప్పుకునేది ఏముంది, చెప్పింది కదా. చక్కటి ఈ విషయాలన్నీ మన మాధవ్ గారు కొద్దిగా మాట్లాడతారు. మా పెళ్ళయి 33 సంవత్సరాలు అయిందండి. ఏ రోజు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా పిల్లల్ని కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టలే. అసలు ఆయన పెట్టరు కూడా. ఎంత బాగా చూసుకుంటారంటే అమ్మ నాన్న కూడా మరిపించేస్తారు. నాకు మాత్రం ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడూ అంటారనమాట, ఇట్లాంటి మమ్మీ డాడీ కడుపునే మళ్ళీ పుట్టాలి మేము. మొన్న పాప 31st కాలేజ్ డయాస్ మీద చెప్పింది, యు ఆర్ ద గ్రేట్ ఫాదర్ టు మీ అండ్ టు మై బ్రదర్. అంత బాగా చూసుకుంటారు పిల్లలు. బాగా చెప్పారు, నా గురించి బాగా చెప్పారు. నేను చెప్పలేకపోయానండి, అది అందుకేగా. బాబు కూడా మ్యారేజ్ అప్పుడు అడిగారు బాబుని, బాబు చూడమంటావా చూసుకుంటావా అని అడిగితే, లేదు డాడీ, మీ ఇద్దరిలాగా ఉండే అమ్మా నాన్నలాగా ఉండాలి నాకు. ఫ్యామిలీలో నేను పుట్టినప్పటి నుండి ఎప్పుడూ మీరు పోట్లాడుకోవటం చూడలేదు నేను. సో నాకు అమ్మలాంటి అమ్మాయి కావాలి. నాకు ఆస్తి అవసరంలా, అందం అవసరంలా, నాకు అమ్మలాగా ఉండే అమ్మాయి కావాలి. ఈవెన్ ఫ్యామిలీ అంటే మీ ఇద్దరిలా ఉండాలి డాడీ.
మీరు చూస్తేనే నేను చేసుకుంటా, అది అమ్మ ఎస్ అనాలి అన్నాడు. అట్లానే గాజువాకలో అనుకోకుండా ఒక మ్యాచ్ దొరికింది మనకి బ్యూరో ద్వారానే. మేము ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసినాక 8th మ్యారేజ్ అని ఫిక్స్ చేసాము. ఫస్ట్ ఎంగేజ్మెంట్ డేట్ పెట్టాము. 31st వచ్చి అప్పుడు చూశాడు ఆ పాపని. మన పాప ఎట్లాగో ఆ అభి కూడా మనకి ఇంకో కూతురులాగా కలిసిపోయింది అట్లనే. అది మాత్రం అదృష్టం మాకు. సో ఏదేమైనా బావగారు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి మీరు ఇంతమంది పొగుడుతుంటే ఆయన భార్యనైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను మాత్రం. నేను భయపడ్డాను. మంచి లక్షణాలన్నీ పూసగుట్టిన చెప్పావమ్మా. అవన్నీ కూడా అంటే మీ ఫ్యామిలీ పరంగా ఎలా ఉన్నారో మాతో కూడా అలాగే ఉంటాడు, మమ్మల్ని కూడా అలాగే చూసుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన స్వభావం అది అలాంటిది. మనకి మన గ్రూప్లో రిటైర్ అయిన రామలింగయ్య గారు వచ్చి వారి గురించి మాట్లాడతారు. సభకు నమస్కారం. మన అందరితో కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మెలగాలి, అందరితో కూడా చాలా కలిసిమెలిసి ఉండే తత్వం గలవాడు. కాబట్టి ఆయనకి శత్రువులు అంటూ ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను. అందరితో ఫ్రెండ్షిప్గా ఉండేవాడు, ఎవరితో కూడా విరోధం అనేది ఉండేది కాదు. కాబట్టి ఆయన ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆయన రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా, పీస్ఫుల్గా, తర్వాత హెల్తీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను ఎందుకంటే మీ అందరూ మాట్లాడిన తర్వాత టైం తీసుకొని ప్రశాంతంగా మాట్లాడతారు కాబట్టి ఆయనకి టైం ఇచ్చాం అనమాట. ఇప్పుడు మన ఐటీఐ వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. బాగా ఒక ఆనందంగా ఉండేవాళ్ళు. 4 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయినా కూడా ఏం అర్థమయ్యేది కాదు. తర్వాత ఆయన మురళి అన్నాను, మన 10 years తర్వాత మళ్ళీ కలిసాము అందరం కూడా ట్రైన్మేట్స్ అంతా కూడా అని కూడా అంటున్నాను. ఈ సందర్భంగా ఆయనకి ఈ రిటైర్ అయిన దానికి సందర్భంగా ఆయనకి ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ అందరూ కూడా మంచి జరగాలని మంచి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. సార్ నెక్స్ట్ నాగురయ్య గారు. కృష్ణార్జున గారికి నాకు ట్రైన్లో మీ అంత ఎక్కువ లేకపోయినా కూడా తక్కువ సమయంలో చాలా ఎక్కువ ఫ్రెండ్షిప్ ఏర్పడింది మా ఇద్దరికి. తర్వాత ఎక్కడ ఏ అకేషన్ కూడా నన్ను తప్పకుండా పిలుస్తూ ఉండేవాళ్ళు, అంత స్నేహభావంగా ఉండేవాళ్ళు. ఈ రిటైర్ అయిన సందర్భంగా వారికి వారి కుటుంబానికి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సక్రమంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నాగేశ్వరరావు గారి ప్రియ శిష్యులు, ఆయనకి లెఫ్ట్ అండ్ రైట్ అయిన వాళ్ళలో ఒక ఆయన వంశీకృష్ణ గారిని ముందు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో మన కృష్ణార్జునరావు గారితో పరిచయం ట్రైన్లో, మరి అంతకన్నా ముందు మా నాన్నగారితో కూడా పరిచయం ఉందని చెప్పారు. ఇష్యూగా ఏది ఆలోచించాం, ఇది అయిపోయింది మళ్ళీ మనం కలిసి ఉందాము, ఎప్పుడూ కలిసి ఉందామని దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని ఎప్పుడు అడుగుతారు ట్రైన్లో. అలానే ప్రతి దీనిలో ఇదివరకు ఒక 20 మంది బ్యాచ్ ఉండేవాడు. సాంబశివరావు గారు, తర్వాత మన ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసేవాడు, ఎప్పుడూ కలిసి ఒక చోట కూర్చునేవాడు. ఫస్ట్ బ్యాచ్ అది మాకు. తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చి అందరినీ ఒక దీనిలోకి తీసుకొచ్చారు, ఒక పెట్టిలోకి. అంటే ఫస్ట్ మా వెనక ఉండేవాడు. మాస్టర్ గారు కూడా 2004 నుంచే పరిచయం. అంతకుముందు అది కూడా నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత అందరూ ఒక దీనిలోకి వచ్చాం. తర్వాత చాలామంది మన బ్యాచ్లో ఇప్పుడు రిటైర్ అయిపోయారు. సుధాకర్ గారు కానివ్వండి, మన జ్ఞానేశ్వరరావు గారు, వీళ్ళందరితో కూడా పరిచయం చాలా బాగుండేది. సో నాకు మాట్లాడటం రాదు, కొంచెం వరకు మాట్లాడుతున్నాను. ఓకే, ఈ మన కృష్ణార్జునరావు గారి జీవితం, రిటైర్డ్ లైఫ్ చాలా పీస్ఫుల్గా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ.
అందరికీ నా హృదయపూర్వక సభ నుంచి అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే ఈ ట్రైను తిరిగి తిరిగి బాగా స్ట్రెయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకొని ఆయుష్ ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాము. కానీ ఏంటంటే మాకున్న ఫ్రెండ్షిప్ బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము అందరం కలిసి. ఇప్పుడు రిటైర్ అయిపోయారని చెప్పి వాళ్ళతోనే కాదు, ఈ రిలేషను అందరం కలిసి కంటిన్యూగా చేస్తూ ఉండాలని నా ఆశ, నా కోరిక. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అయితే సదాశివరావు గారు ఇది ఇక్కడితో ఆగేదేం కాదు, ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రమేష్ గారు వచ్చి 2 ముక్కలు మన కృష్ణార్జున గారి గురించి. కృష్ణార్జునరావు గారు రిటైర్మెంట్ సందర్భంగా భగవంతుడికి ఆయన ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చెప్పారు టైం అన్నాను కదా అని చెప్పి. నెక్స్ట్ అంకమరావు మాస్టర్ కూడా వచ్చి ఆయన విషయం చెప్తారు. మిత్రులు కృష్ణార్జునరావు గారి పదవి విరమణ సందర్భంగా మనం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా కృష్ణార్జునరావు గారికి, మేడం గారికి పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు. కృష్ణార్జునరావు గారు మొదట ఈ ట్రైన్లో కంటే ముందు ఒకసారి నేను కృష్ణార్జునరావు గారిని కలిశానండి. అప్పట్లో కృష్ణార్జునరావు గారితో పాటు చౌదరి గారను ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు. అయితే అది హాస్పిటల్లో అండి నేను కలిసింది కృష్ణార్జునరావు గారిని 2010కి ముందే అనుకుంటానండి. మన శ్రీనివాసరావు గారితో వచ్చి కలిశారు మీతోటి. అప్పటి నుంచి కృష్ణార్జునరావు గారు తెలుసండి నాకు. సరే, తర్వాత ట్రైన్లో కేవలం నేను మన మిత్రులందరితో పాటు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే నేను ట్రైన్లో ప్రయాణించాను. ఈ సందర్భంగా మన మిత్రుల దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సుందరత అయితే చిన్నప్పుడు చాలా నేర్చుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. సరే, కృష్ణార్జునరావు గారి గురించి మనం చెప్పుకోవాలంటే నిస్వార్థంగా స్నేహశీలిగా వ్యవహరించేవారు. అందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సకారాత్మక ఆలోచనలు, అంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఏ విషయాన్ని చూసినా సరే, ఏ విషయంలో అయినా సరే చాలా పాజిటివ్గా ఉండేవారు. కృష్ణార్జునరావు గారితో పరిచయం అయిన తర్వాత ఒక మనిషి ఎంత పాజిటివ్గా ఉండగలరు, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం ప్రదర్శించగలం అనేది నాకు కృష్ణార్జునరావు గారు చూసిన తర్వాత తెలిసింది. కృష్ణార్జునరావు గారి దగ్గర ఆ విషయం నేను అంటే పరోక్షంగానే నేర్చుకున్నాను నేను ఆ విషయం. అదేవిధంగా కృష్ణార్జునరావు గారికి వాళ్ళ తల్లిదండ్రులు కృష్ణార్జునరావు అనే పేరు పెట్టడం కూడా చాలా సముచితం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కృష్ణుల్లో ఉండవలసినటువంటి మేధా సంపత్తి కృష్ణుడు అంటే ఏమండి, నేను కృష్ణార్జునరావులో కృష్ణుడు సంబంధించిన చిలిపితనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను 2 సంవత్సరాలుగా ప్రయాణించింది. కృష్ణుల్లో ఉండేటటువంటి ఆ మేధా సంపత్తి, అర్జునుడిలో ఉన్నటువంటి ఏదైనా సాధించేటటువంటి గుణము, 2 గుణాలు కూడా మన కృష్ణార్జునరావు గారిలో ఉన్నాయి. అందువలన కృష్ణార్జునరావు గారు అనే పేరు చాలా యాప్ట్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. అదేవిధంగా మిత్రులందరినీ కలిపి ఉంచడంలో కూడా కృష్ణార్జునరావు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించేవాళ్ళు. ఇవన్నీ కూడా మన కృష్ణార్జునరావు గారి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు. సరే, పదవి విరమణ అనేది ఎవరికైనా తప్పదు. ఎందుకంటే 58 సంవత్సరాలు అయితే నేను కూడా ఈ నెలలో రిటైర్ అయ్యేవాడిని. ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఎవరికైనా పదవి విరమణ అనేది తప్పదు. సరే, ఈ పదవి విరమణ సందర్భంగా కృష్ణార్జునరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రధాని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ విరమిస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాస్టారు. ఇప్పుడు రఘునాథ్ గారు మాట్లాడటానికి వస్తారు. ఈరోజు కృష్ణార్జునరావు పదవీ విరమణ
చేసిన సందర్భంగా మనం ఏర్పరచుకున్న సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు. కృష్ణార్జున్ అనగానే నాకు మహాభారత యుద్ధం గుర్తుకొస్తుంది. అందులో అర్జునుడు రథికుడు, కృష్ణుడు రథసారథి. కృష్ణార్జునుడు ఆయన నడిపించాడు అక్కడ. కృష్ణార్జునుడు రథికుడు ఆయనే, రథసారథి కూడా ఆయనే, కృష్ణుడు అర్జునుడు. అలా తన జీవితాన్ని ఎలా ఉంటే బాగుంటుంది కనుక అనువుగా మలుచుకొని నాలుగో పుస్తకం వేయాలని చెప్పి నేను అనుకుంటాను. ఆ పేరు సార్థకం చేసుకుంటున్నాడు తన తల్లిదండ్రులు పెట్టిన పేర్లని. ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రుల రుణం కూడా తీర్చుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. తర్వాత మనందరం చాలా మంచివాడు, సున్నిత మనస్కుడు, స్నేహశీలి, మిత్రుడు అన్నీ చెప్పుకుంటున్నాం. ఇలానే ఒకసారి మా ఆఫీస్లో ఒక ఆయన రిటైర్ అవుతుంటే ఆయన గురించి నేను మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది, వాళ్ళ మిస్సెస్ కూడా కూర్చునే ఉంది. ఈయన అజాత శత్రువు, ఆయన చాలా మంచివాడానికి శత్రువులు ఎవరు లేరు. ఎవరు వచ్చి ఏదడినా కానీ లేదు కాదు అనకుండా అన్ని పనులు చేసి పెట్టేవాడంటే అప్పుడు వాళ్ళ మిస్సెస్ ఫేస్ చూస్తే కాదు అని నోటి దాకా వచ్చి ఆపేసి ఇలా అని, అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అబ్బా అలాగే నేను మాట్లాడిన నుంచి కూడా మాధవ్ వెంక చూస్తున్నాను. తన ఎక్స్ప్రెషన్స్ చూడాలి మనం ఈయన గురించి చెప్పేటప్పుడు. అప్పుడు అట్లా ఉంటుందండి, అట్లా తెలియాలి. తర్వాత నేను రిటైర్ అయ్యాడంటే 60 years అనే అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చినా తెలిసింది 62 అని అప్పుడు గుర్తొచ్చింది నాకు. అయితే మరి షష్టి పూర్తి చేయలేదేమిటా, ఎక్కడ చేసుకోలేదా అని నాకు డౌట్ వచ్చింది. ఏం చేయలేదు మనవాడు, చేసుకోలేదని అనుకున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, చేసుకున్నారా? అచ్చా తర్వాత అని అనిపించింది. ఈ విషయంలో కూడా మా ఆఫీస్లో ఒక ఆవిడ నన్ను అడిగింది. వాళ్ళ షష్టి పూర్తి జరుగుతుంది, వాళ్ళ హస్బెండ్ షష్టి పూర్తి జరుగుతుంది. రఘునాథ్ గారు నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది, మగవాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినప్పుడే షష్టి పూర్తి చేస్తారు, అప్పటికి మేము 56లోనో 55లోనో కూడా ఉంటాం కదా, మరి మాకు అన్యాయం జరుగుతుంది కదా, మరి మా కోరికలు తీరేది ఎట్లాగా అని అడిగిన. నాకు గబాలను గుర్తుగా తర్వాత ఒక ఆలోచన వచ్చింది. సరే ఇప్పుడు ఆయనకు 60 వచ్చింది కదా, ఆయన షష్టి పూర్తి చేసుకుంటున్నాడు, మీకు 60 వచ్చినప్పుడు కూడా చేసుకోండి, అప్పుడు పూర్తి షష్టి అవుతుంది అని చెప్పాను. అలాగే ఉండవుతుందా? వెరీ గుడ్. ఎదురు చూసుకుంటాను బ్యాంక్ అది. తర్వాత సర్వీసులో ఉన్నంత కాలం అదో రకం, ఎందుకంటే నాకు అనుభవం కాబట్టి చెప్తున్నాను. సర్వీస్ అయిపోయి ఇంట్లో కూర్చున్నప్పుడు జీవితం వేరేగా ఉంటుంది. మనం కొంచెం పొరపాటు పడ్డామంటే గొప్పగా కాలుస్తాం, అయిపోయింది వేరే అనిపిస్తుంది. కానీ ఎలా ఉంటుందంటే అమ్మాయి మాది ఇంట్లో తీసుకోవాలి చక్కగా, ఎందుకంటే ఇంతకాలం హరి పరిగె అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఏవో చేస్తుండేవాడు. ఇప్పుడు అతనికి కాస్త టైం దొరుకుతుంది. అయితే ఏమవుతుందంటేనండి, సర్వీసులో ఉన్నంతకాలం మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. డాడీ ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది, ట్రైన్ టైం అవుతుంది, త్వరగా ముందు ఆయన్ని కానివ్వండి, ఏ విషయమైనా కానీ ముందు ఆయన స్నానం చేయటం, ముందు ఆయన టిఫిన్ పెట్టడం అట్లా చేసుకుంటారు. ఇప్పుడు రిటైర్ అయినా కూడా పిల్లలతో తెలుసున్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. విడిగా ఉండే వాళ్ళకి అయితే ఉండవు, కానీ నాకు తెలిసి చాలా ప్రాబ్లమ్స్. అది మనం అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. ఎట్లా ఉంటుందంటే, రిటైర్ అయిన తర్వాత మొదటి రోజు వీడు ముందు బాత్రూమ్కి బయలుదేరుతారు స్నానం చేయడానికి. వాళ్ళ ఆవిడ ఫస్ట్ అంటుంది, ఏంటంత తొందర ఏంటి, మీకు చేయాల్సిన ఆస్కారాలు లేవని ముందు పిల్లల్ని కానీ ఉందంటారు. అంత ముందు రోజు వరకు ఆయనకి ఇంపార్టెన్సే అని అంటారు. తర్వాత మళ్ళీ కాసేపటికి ఆఫీస్ భోజనం టైం కూడా అంతే, ఏదైనా అంతే. ముందు మీ డాడీని అనేవాళ్ళు కదా అప్పుడు. ఇప్పుడు అంత తొందర ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళి రాజుగారు వెళ్ళబడి కూర్చోండి, ముందు పిల్లల్ని కానీ అంటూ ఉంటారు. వాట్ ఒక్కోసారి అది వేరేగా ఆలోచించుకునే వాళ్ళని కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చూసారా, నిన్నటిదాకా సర్వీస్లో ఉన్న కాడి నుంచి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, రిటైర్ కాగానే చూసాను నన్ను చివరిలో కూర్చొని పెట్టుకున్నారు అనుకుంటారు. ముందు భార్య అట్లా అంటుంది. తర్వాత వాళ్ళ కోళ్ళు ఉందనుకోండి, ఆవిడేమంటుందంటే, మామయ్య గారు కాస్త పాల ప్యాకెట్లు తెచ్చి పెట్టండి వాళ్ళ. అది మా ఇంట్లో పిల్లల దగ్గర లేంగా. అదేనో భార్య అక్కడ ఇచ్చింది, ఆవిడేసేసింది. ఇక్కడ
ఇప్పుడున్న కోడలు అంటుంది అనమాట. సరేలేండి వెళ్తాడు పాపం. తర్వాత ఏమన్నా కొంచెం పిల్లాడిని బస్సు ఎక్కించారండి, స్కూల్ టైం అవుతుంది, బస్సు వచ్చే టైం అయింది, మళ్ళీ తీసుకురండి. ఇవన్నీ అర్థం చేసుకుంటే ఆ మనిషి ఎందుకు చెప్తున్నారంటే, మొన్నటిదాకా నీకు చెప్పలేదు కదా సర్వీస్లో ఉన్నావని. ఇప్పుడు సర్వీస్ అయిపోయింది కాబట్టి ఖాళీగా ఉన్నావు కాబట్టి నీకు టైం పాస్ అవుతుంది ఏదైనా ఉద్దేశంతో చెప్తారు. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే మనం చక్కగా బండి నడుస్తుంది, లేకపోతే అది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ కృష్ణాజిని కూడా ఆ బాధ ఏం ప్రస్తుతం ఏం లేదులేండి. పిల్లలంతా ఎక్కడ అమెరికాలో ఉన్నారు, అమ్మాయి చదువుకుంటుంది, ఇప్పుడెప్పుడేం లేదు. నాకు లేదు ఆ బాధ, ఇప్పుడు అయితే చదువు మీద కదా అన్నీ కానీ అది. కాబట్టి తన రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు చాలా చాలా సమయం దొరుకుతుంది. తన సర్వీస్లో ఉన్నప్పుడు చేయలేని కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ చాలా సావకాశంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బంధువులు ఇళ్ళకి వెళ్ళి రావచ్చు, విహారయాత్రకు వెళ్ళి రావచ్చు, అలా అన్నీ ఉంటాయి. కాబట్టి రిటైర్మెంట్ జీవితం చాలా హ్యాపీగా గడిచిపోవాలని అతను ఒకసారి తన పదవి విరమణ సందర్భంగా సెలవు తీసుకున్నాను. అనుభవంతో చెప్పిన అనుభవాలు అని అవి మళ్ళా ప్రస్తుతానికి చివరిలో మళ్ళీ చెప్పారు కరెక్ట్గానే. ఇప్పుడు ఆయనకి ఆ ఇబ్బందులు ఏం లేవు, పాల ప్యాకెట్లు దమ్మనే వాళ్ళు లేరు, అంత వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమ్మాయి ఏమో ఉండదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఏం చెప్పినా ఇప్పుడు మాధవ్ గారే చెప్పాలి, వెళ్ళి పాల ప్యాకెట్ పట్టరమ్మని చెప్పో ఏదో ఒకటి, ఇక దానికి రెడీ అయ్యి ఉంటారు. ఆయనకి అట్లాంటివి ఏం లేవు అనుకోండి, వారం నుంచి అలవాటు చేసుకున్నట్ట. సారీ మనం లేట్గా పెట్టామని ఇండైరెక్ట్గా తిడుతున్నాడండి. 31 చెప్పాల్సింది నువ్వు ఇప్పుడు చెబుతున్నావు అని చెప్పి. ఇక ఇప్పుడు మహిళా మండలి గారు రావాలి, ఫోనే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాలే. మనకి జ్ఞానేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉండటం వలన వాళ్ళ రిప్రజెంటేటివ్ అయిన వాళ్ళ అబ్బాయిని పంపించారు. తర్వాత ఫోన్ చేయమన్నా మీరు వచ్చి ఏమన్నా మీరు ఓకే రైట్. ఇక మనలో ఆఖరంటే ఇంకా ఇద్దరున్నారు. ఇప్పుడు ఆయనకి ఆప్తమిత్రుడు సాంబశివరావు గారు వచ్చి ఒక మొక్క చెబుతారు, ఏదో ఒకటి చెప్పండి. మోహన్ చౌదరి గారు. వాసిరెడ్డి నాసిరావు గ్రూప్ సభ్యులకు, బొల్లిమంత కృష్ణార్జున గారికి చదువు విరమణ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మన రఘునాథ్ గారు ఒక మాట చెప్పాడు కృష్ణార్జున గారి గురించి. ఏమని, ఏం చెప్పి ఫస్ట్ డైలాగ్ ఏంటది, బాత్రూమ్ దగ్గరికి ఎవరు ముందు వెళ్ళాలని ఇష్యూ. ఇప్పుడు మా అన్నయ్య ఇప్పుడు ఆ బాత్రూమ్ పొద్దుపూట స్నానమే చేయడు ఆ విషయానికి వస్తే, అంత ఈవినింగ్ సెక్షనే. అట్లాగే సరదా కాసేపు కాలక్షేపానికి ఆయన శేష జీవితం హ్యాపీగా నడవాలని కోరుకుంటూ సన్మాన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. ఆ సన్మాన కార్యక్రమాన్ని ఒక్క నిమిషం జ్ఞానేశ్వర గారు లైన్లో పెట్టారు అమెరికా నుంచి. ఇప్పుడే మన కృష్ణార్జున గురించి, కృష్ణార్జున అని పేరు పెడితే దాన్ని సార్థకం చేసుకున్నాడు, మంచి పని చేశాడు, ప్రజలకి రుణం తీసుకున్నాడు అన్న కదా. అట్లాగే వీడు కూడా అంతే, జ్ఞాని. వీడి పేరు జ్ఞానేశ్వరరావు, వీడు కూడా అంతే, నిజంగా జ్ఞానే. ఏది అడిగినా ఏ లెక్కలు వచ్చినా, ఇంక్రిమెంట్ లెక్కలు కానీ బేసిక్ లెక్కలు కానీ ఏవైనా సరే నేను ఆలోచించను, అంతా వాడే ఆలోచిస్తాడు, అంత జ్ఞాని అనమాట. నిజంగా వీడు కూడా పెద్దలు పెట్టిన పేరుని సార్థకం చేసుకున్నాడు జ్ఞానేశ్వరరావు. ఇప్పుడు నువ్వు కూడా కృష్ణార్జున గురించి మనం మాట్లాడదు, ఇవి మైక్ పెట్టారు. రికార్డింగ్ చేస్తున్నారు, మాట్లాడు. మీరు రూమ్లో మాట్లాడుకోవచ్చు అంటే ఉండండి, తర్వాత మాట్లాడు. సార్ సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, ఎప్పుడు వస్తున్నారు?
ఓకే సార్.
చాలా రిలాక్స్ అవుతారు బోర్డు లాగా. చాలా చక్కటి విషయాలు చెప్పి చక్కగా ఈరోజు ప్రోగ్రాం అనేది ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన మీకు, మన మిత్రులందరికీ, అదేవిధంగా మన అతిథి గృహ నిర్మాత ఎప్పుడొచ్చినా కూడా ఏదైనా సరే లేదు అనకుండా చెప్పి మన నాగేశ్వరరావు గారు నిజంగా ఆయన వాసిరెడ్డి వారు అనిపించారు. ఈ విషయంలో మాత్రం ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.